ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 28వ అధ్యాయం. శ్రీ సాయికి సమకాలికుడైన సిద్ధపురుషులలో ఒకరు దేవగావ్ నివాసి అయిన మాధవరాజ్ మహారాజ్. ఈయన కూడా చిలిం తాగేవారు. ఈయన ఒకసారి షిరిడీ వచ్చి సాయిని దర్శించారు. వారిని చూస్తూనే చిలిం త్రాగటం అలా కాదు, అజ్ఞానమనే పొగాకు గురుభక్తి అనే నిప్పును పెట్టి చిలిం పీలిస్తే మనలోని అహంకారం ఆకాశం వలె అనంతమైన పరమాత్మలోకి ఎగసి లీనమవుతుంది అని శ్రీ మాధవనాథ్ చేతిలో పొగాకు నలిచిపెట్టారు సాయి. ఆయన ఎంతో సంతోషంగా సెలవు తీసుకుని వెళుతూ భక్తులతో సాయి సామాన్య సత్పురుషులు కారు, మహనీయులలోకెల్లా కోహినూర్ వజ్రము వంటివారు అన్నారు. తరువాత సాయి భక్తుడు రేగే 1923లో మాధవనాథ్ మహారాజును దర్శించినప్పుడు ఆయన నువ్వు సాయి దర్బార్లోని వాడవు అని చెప్పి మొదట అతను సాయిని దర్శించినప్పటి సన్నివేశము వివరంగా వర్ణించి ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను అన్నాడు. పాపక్షయానికి, సద్గురు దర్శనానికి, సద్గురు కృప పొందటానికి శ్రీ గురు చరిత్ర సాటిలేని సాధనమని కుశాబావు సాయి సూచించారు. దాని పారాయణ వలన సిద్ధపురుషుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సాయి సమకాలికులలో ఒకరు. వీరు శ్రీ పాదవల్లభ స్వామి జన్మస్థానమైన పిఠాపురం దర్శించి రాజమండ్రిలో కొద్ది కాలం ఉన్నారు. అప్పుడు నాందేడు నుంచి పుండలీకరావు కొందరు భక్తులతో కలిసి వారిని దర్శించారు. మాటలలో సాయి ప్రసక్తి రాగానే ఆ స్వామి తలవంచి నమస్కరించి పుండలీకరావుకి ఒక కొబ్బరికాయ ఇచ్చి, దీనిని నా నమస్కారాలతో పాటు మా అన్నగారైన శ్రీ సాయిబాబాకు సమర్పించు, నన్ను మరొక ప్రేమతో కనిపెట్టి ఉండమని నా తరపున ప్రార్థించు అన్నారు. నాందేడు తిరిగి వచ్చిన 4 రోజులకు పుండరీకరావు తన మిత్రులతో కలిసి షిరిడీ బయలుదేరి మన్మాడులో ఒక కాలువగట్టు చేరాడు. అక్కడ ఆకలి తీర్చుకోవడానికి కారపు అటుకులు తిన్నారు. అవి మరీ కారంగా ఉండటం వలన ఒక కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు. కానీ తరువాత వారికి గుర్తొచ్చింది, వారు తినేసింది శ్రీ వాసుదేవానంద స్వామి సాయికి పంపిన కొబ్బరికాయ. వారు షిరిడీ చేరగానే సాయి, నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అని అడిగారు. పుండలీకరావు తన అపరాధం క్షమించమని కోరాడు. ఆ కాయకు బదులుగా మరొక కాయ సమర్పిస్తా అన్నాడు. తన సోదరుడు పంపిన కాయకు ఇంకొకటి సాటి కాజాలదని చెప్పి సాయి ఆ భక్తులను క్షమించి ఆశీర్వదించారు. ఆయన శ్రీ వాసుదేవానంద స్వామికి కూడా పూజ్యులే. వారు తమను దర్శించిన సుగుణమేరు నాయకుతో, నువ్వు ఒక గొప్ప దర్బారుకు చెందినవాడవు, ఇక నీకు చెప్పవలసినదేమున్నది అని సాయిని ప్రశంసించారు. పరిపూర్ణుడైన యోగి కోసము అన్వేషిస్తున్న ఉపాసనీ శాస్త్రితో నిన్ను ఉద్ధరించగల సమర్థుడు శ్రీ సాయినాథుడే అని ప్రశంసించాడు. షిరిడీ గ్రామస్తులతో గంగగిరి బాబా, శ్రీ ఆనందనాథ్ మహారాజులు సాయిని గురించి ఎంత ప్రశంసగా చెప్పారో చూశాము. ఠాకూర్ అనే ఉద్యోగితో కన్నడ మహాత్ముడు శ్రీ అప్పా కూడా సాయిని గురించి అలానే చెప్పారు. షిరిడీలో 1 సంవత్సరం నివసించిన శ్రీ మెహర్బాబా గారు గుప్తా అనే భక్తునితో, సాయిబాబా ఎంత గొప్పవారో తెలుసుకోవటం మీకు అసాధ్యము, ఆధ్యాత్మిక పూర్ణతే ఆయనగా వెలిసింది, ఆయన సంగతి మీకు తెలిస్తే ఆయన ఈ సృష్టికంతటికి గురువని తెలుస్తుంది అన్నారు. నాగపూర్ నివాసి అయిన హజ్రత్ తాజుద్దీన్ బాబాగారి దర్శనానికి బూటీ వెళ్ళినప్పుడు అతనితో ఆయన, ఇక్కడికి నువ్వెందుకొచ్చావు, నీ గురువు షిరిడీలో ఉన్నారు, నీ విషయంలో జోక్యం చేసుకోవటానికి నేనెవరిని, సాధ్యమైనంత త్వరగా అక్కడ చేరు అన్నారు. తమ దర్శనానికి షిరిడీ రాని సాధుపుంగవులను కూడా వారి వారి స్వస్థలాలలో శ్రీ సాయి తమ దర్శనం అనుగ్రహించేవారు. ఉదాహరణకు 1914లో నాందేడ్ సమీపంలో నివసిస్తున్న దాజీ మహారాజ్ గారిని తోసర దర్శించాడు. అప్పుడు ఆయన, నిన్ననే మారుతి రూపంలో సాయిబాబా ఇక్కడికి వచ్చారు, అప్పుడు ఉరుము వంటి శబ్దమైంది అన్నారు. మహాసమాధి తర్వాత కూడా శ్రీ సాయి మహనీయులందరికీ సామ్రాట్లుగానే కొనసాగుతున్నారు. వారి చరిత్ర, వారు ఆదేశించిన శ్రీ గురుచరిత్రలు పారాయణ చేసిన వారి కృపకు పాత్రులైన వారికి ఇతర మహనీయుల కృప అవ్యాజంగా లభిస్తుంది.